ఫస్ట్ సినిమా నా కజిన్ అవుతాడు, పెద్దమ్మ కొడుకు ఒక ఆయన ఎంఏ రెడ్డి అని. ఆయన మన ఈయన లేడు శారదమ్మ చలం చలం గారు చలం వాళ్ళ సంస్థలో వర్క్ చేసేవాడు. అన్నీ అంటే క్యాషియర్, ప్రొడక్షన్ అన్నీ చూసేవాడు చూసేవాడు. ఆ తర్వాత చూశాను కదా. ఒకరోజు ఎందుకో వైజాగ్ వచ్చాడు. అప్పటికి ఈ నటనాలయం అనే ఒక నాటకం చాలా వెరీ సక్సెస్ఫుల్. అందులో గొప్ప వేషం అది, మహానటుడు వేషం అది. కొంచెం జులపాలు అవి ఉండేవి, ఆ క్యారెక్టర్ కోసం కానీ వదిలేసింది. అవి చూసి ఏరా సినిమాలో వేషం వేస్తావా అన్నాడు. ఆయన లూజ్గా మాట్లాడే మనిషి కాదు, కొంచెం వరుసగా అన్నయ్యే కానీ ఆ నాన్న అలాంటి వాళ్ళకి ఇచ్చే వాల్యూ ఇస్తాం ఆయనకి. చాలా మితభాషలకు ఎప్పుడు గౌరవం ఉంటుంది ఆ రకంగా. అన్నాను, సరే నేను వెళ్ళి లెటర్ రాస్తాను అన్నాడు. ఓకే. అప్పుడు పడింది సినిమా అనే ఒక బీజం. 3 నెలలు అయిపోయి 4 నెలలు. నాకు మొదటి నుంచే డౌట్, బద్దకస్తుడేను. నేను రాశాను ఉత్తరం, నాకు తెలుసు జవాబు రాదని అనుకున్నట్టే రాలేదు. బాగాలేదని చెప్పి సంచి సంకలో పెట్టి బయలుదేరా. అటు ఇటుగా ఒక దగ్గర 2 ఏళ్ళు అయితే ఎక్కడ ఏం అవ్వలే. వెళ్ళిపోదాం వెనక్కి అనుకుని పాండీ బజార్ అని అక్కడ మన ఇది గణపతి కాంప్లెక్స్, అక్కడ ఈ మహానటులందరూ తిరుగుతుంటారు. అవును, అలాగే అక్కడ పాండీ బజార్. వేషాల కోసం వెతుక్కునేవాళ్ళు వాళ్ళు మరి అక్కడ సినిమా తయారవుతుందా ఈ ఇన్ఫర్మేషన్స్ కానీ వెళ్ళావు. అక్కడ మాటల్లో నాగేశ్వరరావు గారు వస్తున్నారు ఊర్లోకి అన్నారు. అప్పటికి నాగేశ్వరరావు గారు హీ షిఫ్టెడ్ టు హైదరాబాద్. నాకు నాగేశ్వరరావు గారు అంటే తెచ్చేంత నాకే కదండి, మా ఫ్యామిలీ అందరికీ నాగేశ్వరరావు గారి అందరం ఫ్యాన్స్మే. నేను మా మామ అందరం నాగేశ్వరరావు గారి ఫ్యాన్స్మే. నాగేశ్వరరావు గారు వస్తున్నారన్నారు. ఒకసారి కలుద్దామా అనిపించి నా దగ్గర ఉన్న మంచి షర్టు ప్యాంట్ వేసుకొని ఆయన హోటల్ సవేరా అని ఒకటి ఉంది బీచ్కి దగ్గర, దానికి ప్రొపరేటర్ సమ్ రెడ్డి గారు అక్కడ దిగుతుంటారు. అది దిగుతుంటారని నాకు తెలుసు. నాగేశ్వర ఇప్పుడు వచ్చినా ఆ హోటల్లోనే ఒక పర్టికులర్ రూమ్ ఉంది, ఆ రూమ్లోనే దిగుతారట. ఆయన వచ్చే టైంకి అక్కడ ఎవరైనా ఉంటే ఆ ప్రొపరేటర్ గారు ఆయన అడ్డం పట్టుకొని బాబు అని ఇంకొక రూమ్లోకి మార్చి ఆయనకి ఆ రూమ్ ఇచ్చేవారు. ఆఫ్టర్ ఇట్స్ అక్కనే నాగేశ్వరరావు కదా, అందరూ అబ్లైజ్ చేసేవారు ఆయన్ని. ఆ రకంగా అక్కడ దిగుతారని తెలిసి వెళ్ళా. రిసెప్షనిస్ట్ ఎవరో అమ్మాయి ఉన్నారు. అమ్మా ఇది సంగతి, ఐ వాంట్ టు మీట్ నాగేశ్వర గారు, డూ యూ హ్యావ్ అన్ అపాయింట్మెంట్ అంత. లేదమ్మా దెన్ సిట్ దేర్ ఇస్ అనదర్ పర్సన్ లైక్ యూ వితౌట్ అపాయింట్మెంట్, ఆఫ్టర్ హిమ్ యూ మే గో యూ కెన్ గో. కూర్చున్నాను. కాసేపు అయింది, ఇలా ఉంది నా పక్కడిని వెళ్ళాడు. ఇంకాసేపు పోతే నన్ను ఇలా ఉంటుంది అనుకున్నాను. నాగేశ్వర గారు ఇప్పుడు వెళ్ళిన అబ్బాయి ఇంకొక ఇద్దరు కలిపి బయటకు వచ్చేస్తున్నారు. అమ్మమ్మ అనుకున్నాను, హై టైం అన్నం పెట్టి ఏంటి సంగతి అన్నట్టు, సార్ నా పేరు పలానా అండి, మాది విశాఖపట్నం, నేను మద్రాసు వచ్చి ఇదిగో ఇన్నాళ్ళు అయింది, ఎక్కడ ఏమీ అవ్వలేదు, ఆవిషయంగా కలుసుకుందాం. అది ఎలాగా ఏమిటన్నట్టు అడిగారు కదా, కొంచెం ఇబ్బంది పడ్డా. వీళ్ళందరూ ఉన్నారు ఏం చెప్పను నాకు కూడాని. ఆయన అని పక్క తీసుకెళ్ళారు బ్యాక్ యార్డ్కి, హోటల్ వెనక్కి అందులోనే. ఇప్పుడు చెప్పన్నారు ఈ నా గోలంతా చెప్పా. 60 సినిమాలు అవుతున్నాయి సంవత్సరానికి, వేషం ఎందుకు దొరకలేదు మీకు అన్నాడు. ఏమోనండి అన్నాను. అంటే చాలా తెలివిగా మాట్లాడానని ఇప్పటికే అనుకుంటుంటా. టు హ్యావ్ టాలెంట్ ఈజ్ వన్ థింగ్, టు హ్యావ్ టాలెంట్ ఇన్ యాక్టింగ్ ఈజ్ వన్ థింగ్, బట్ టు మార్కెట్ దట్ టాలెంట్, ఆ టాలెంట్ లేదండి. చాలా తెలివైన, నాకు అది ఎందుకు తట్టిందో అలా తట్టింది ఆయనకు, నా సమాధానం నచ్చిందో నా మొహం నచ్చింది. ఇంకోటి అండి,
డాక్టర్స్ ఒకడు అలా నడిచి వెళ్తుంటే చెప్పేస్తాడు వాడికి ఏంటో ఎక్కడో ఏదో తన్నింది హెల్త్లో అని. అలాగా నటులు ఎదుటి నటుడిని పోల్చేస్తారు. ఓకే. ఎక్కడో ఆ లక్షణాలు కనిపిస్తాయి, నట లక్షణాలు అనుకుంటున్నాను నేను. ఇట్స్ ఆల్ మై ఇది ఆఫ్కోర్స్ చెప్పారు. సరే నేను ఐ డోంట్ రికమెండ్ ఎనీబడి టు మై ప్రొడ్యూసర్స్, నాగేశ్వరరావు చెప్పింది. ఎందుకంటే మీరు ఒక టేక్ బదులు 2 టేకులు తీసుకుంటే నేను ఆ ట్రబుల్ ఇస్తున్నాను అనుకుంటాను అని చెప్పి నేను చేయను. బట్ మాకు చక్రవర్తి చిత్రాన్ని అవర్ ఓన్ బ్యానర్. అప్పుడు సుడిగుండాలు అయ్యో తీశారు, కొంచెం హాఫ్ బీట్ మూవీస్ తీసినవి అది ఒకటి ఉంది. అందులో వన్ ఆఫ్ ది మోటివ్స్ ఆఫ్ దట్ బ్యానర్ ఈజ్ టు ఎంకరేజ్ న్యూ టాలెంట్ ఆల్సో. సో లెట్ us see what we will do. ఇప్పుడు డైరెక్టర్ సుబ్బారావు ఈయన అదూరు సుబ్బారావు ఈయన పార్ట్నర్స్. ఆయన బాంబేలో ఉన్నారు. ఆయన వచ్చేసరికి ఇంకొక 3 నెలలు అలా పడుతుంది అన్నారు. ఓకే సార్, ఐ విల్ కమ్ ఆఫ్టర్ 3 months. సార్ మిమ్మల్ని ఇక్కడ కలుసుకోనా హైదరాబాద్ అన్నాను. వేర్ ఎవర్ యూ ప్లీజ్ అన్నారు. ఐ విల్ కమ్ టు హైదరాబాద్ సార్. దట్స్ వేర్ యూ స్టే కదా, ఇక్కడికి షూటింగ్కి వచ్చి వెళ్ళిపోతుంటారు. ఓకే యాజ్ యూ ప్లీజ్ అన్నారు. వెళ్ళిపోయాను సార్. థ్యాంక్ యూ సార్ అన్నాను. డోంట్ సే థ్యాంక్స్, యూఆర్ అన్ యాక్టర్ అండ్ ఐఎమ్ అన్ యాక్టర్, ఐ మే హ్యావ్ ల్యాక్స్, డజంట్ మ్యాటర్. నాగేశ్వరరావు పరిచయం లేని వ్యక్తితో ఇంత సంభాషణ ఇలాంటిది. డోంట్ సే థ్యాంక్స్, యూఆర్ అన్ యాక్టర్, ఐఎమ్ అన్ యాక్టర్, ఐ మే హ్యావ్ ల్యాక్స్, ఇట్ డజంట్ మ్యాటర్. చిన్న మాట. నాలాంటి బుచ్చి పట్టుకొని వెళ్ళినట్టు ఇంతసేపు మాట్లాడడమే గొప్ప. అందులో నాగేశ్వరరావు మిత భాష ఎక్కువ పట్టించుకు మాట్లాడే మనిషి కాదు. నా అదృష్టం ఆ వేళ విశేషం అనండి ఏదైనా మొత్తానికి అయిపోయింది. వెళ్ళిపోయాను వెంటనే చాకులో పెట్టుకు వైజాగ్ వెళ్ళిపోయాయి. ఇంకెందుకు నో మద్రాస్. వెళ్ళి 3 నెలలు అవుతుంది. ఒక 15 నెల రోజుల ముందు ఆయన చెప్పిన టైంకి ముందు హైదరాబాద్లో దిగి ఈ కృష్ణానగర్లోనే ఏదో చిన్న లాడ్జ్ అండి, నాకు గుర్తులేదు పేరు. అది 30-40 అద్దె. అందులో దిగా. నాగేశ్వర్ ఎక్కడ ఉంటారు, బంజారా హిల్స్ అని చదివాను. అది రోడ్ నెంబర్ 1 ఆయన అడ్రస్ పుస్తకాల్లో ఉంటుంది కదా. బట్ బంజారా హిల్స్ ఎక్కడ ఉంది, రోడ్ నెంబర్ 1 ఎక్కడ ఉంది తెలియదు. ఫస్ట్ టైం హైదరాబాద్. ఎవరిని అడిగితే మీరు ఇక్కడ బస్సు ఎక్కి ఏదో బస్సు నెంబర్ చెప్పాడు. అక్కడే ఏంటిది పంజాగుట్టలో దిగండి, పంజాగుట్ట నుంచి రోడ్ నెంబర్ 1లోకి వెళ్ళే బస్సులు ఉన్నాయన్నారు. ఆహా అనుకున్నాను. పంజాగుట్టలో దిగా. ఎంతసేపు కొంతసేపు వెయిట్ చేసి ఎందుకో రోడ్ నెంబర్ 1 వైపు వెళ్ళే బస్సు రాలే. సరేలే దగ్గర ఎవరన్నా అడిగితే పెద్ద దూరం కాదండి అన్నారు. నడుచుకుంటూ వెళ్ళా. అప్పుడు ఇదంతా కంకర రోడ్డు, రెడ్ మట్టి అది ఉండేది. వీళ్ళు రోడ్ నెంబర్ 1 హౌస్ నెంబర్ 1 నాగేశ్వర. అప్పుడు అటు ఇటు ఇల్లు లేవు, ఇల్లు ఒకటే ఉండేది. ఇల్లు చూడగానే అనుకున్నా ఇదే అయి ఉంటుందని. అడిగాను. అంటే వాడు కొంచెం సందేహించాడు, లోపలికి పంపించడండి. నాగేశ్వర ఇల్లు తెలిసిపోయింది. సమ్ గోర్ఖా. ఇప్పుడు భాయ్ సాబ్ ఈ బాత్ ఏ సాబ్ నే బులాయా. అచ్చా అని లోపలికి వెళ్ళి కూర్చున్నాడు. లోపల కొన్ని చైర్స్ ఉన్నాయి, కూర్చున్నాడు. ఎంట్రన్స్ దీనిలో. ఆయన మధ్యాహ్నం లంచ్కి వచ్చారు. నాగేశ్వరరావు వస్తారని తెలుసు నాకు. లంచ్కి ఆయన ఇంటికి వెళ్తాడు. కారు వచ్చి అప్పుడు వైట్ ఫియట్ ఆయన సెల్ఫ్ డ్రైవ్ వచ్చారు. కారు ఆగింది. నమస్కారం సార్, ఎవరు నువ్వు అన్నట్టు చూశారు. నేను చెప్పాను సార్ ఫలానా మిమ్మల్ని హోటల్ సవేరాలు. యా కానీ దిర్ ఇస్ నో చేంజ్ ఇన్ ఇది స్టిల్ సుబ్బారావు గారు ఈజ్ బిజీ ఇన్ బాంబే, ఇట్ మే టేక్ 3 more months అంటే. ఐ సెడ్ నో ప్రాబ్లమ్ సార్, ఐ విల్ గో అండ్ కమ్ బ్యాక్. ఓకే అన్నాడు. వెళ్ళిపోయి మనకు వచ్చాను వైజాగ్. మళ్ళీ ఆయన చెప్పిన టైంకి 15 రోజుల ముందు మళ్ళీ వచ్చాను. సేమ్ ఇది. అక్కడ కూర్చున్నా. నమస్కారం సార్, ఈసారి ఎవరు నువ్వు అన్నట్టు చూడలేదు. మీరు ఎక్కడ ఉంటున్నారు అన్నాడు. మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడండి, వాడు హీజ్ ఇన్ రైల్వేస్, వాడితో ఉంటున్నాను. దేర్ ఇస్ నో ప్రాబ్లం ఫర్ బోర్డింగ్ అండ్ లాడ్జింగ్. అలా అయితే మీరు అని ఒక డేట్ ఇచ్చారు.
యూ కమ్ స్ట్రైట్ టు సారథి స్టూడియో. ఓహో, స్టూడియోకి రమ్మన్నారా? ఓకే. వెళ్ళా. అంతకుముందు వెళ్ళి సరస్వతి అన్నారు, ఎనిపై కూర్చోండి వచ్చేస్తానన్నారు. వెళ్ళి లంచ్ చేసి వచ్చారు. ఆయనతో పాటు కూర్చున్నారు. వెనక సీట్లో కూర్చుంటే అది ప్రొపరేటరీ సీట్. ఈయన డ్రైవింగ్ ఈయన బాగుండదు, ఆయన పక్కనే కూర్చున్నా ఫ్రంట్ సీట్. ఆయన దారిలో వెళుతూ అక్కడ కూర్చున్నాను. లోపల నుంచి వీణ సితార్ కాదు, ఎవరో నేర్చుకుంటున్నారు. బహుశా సుశీల అమ్మాయి ఉంటుంది, నాగ సుశీల డాక్టర్. అప్పటికి అమ్మాయికి పెళ్లి కాలేదు. ఓకే. అయింది బయట దారిలో. ఆయన సుశీలకి మ్యారేజ్ ఫిక్స్ అయింది. చూడండి నాగేశ్వరరావు గారు, నేను ఎవరినండి, ఫిక్స్ అయింది. సుబ్బారావు గారు, ఏ సుబ్బారావు గారు, ప్రొడ్యూసర్ పిఏపి సుబ్బారావు గారు వాళ్ళ అబ్బాయితో ఉన్నారు. ఆయన వాళ్ళ అమ్మాయి పెళ్లి ఫిక్స్ అయిందని చెప్తున్నారు. నేను విన్నాను ముద్దుగా. సారథి స్టూడియోస్ లోపలికి వెళ్ళింది బండి. వస్తాను, నమస్కారం సార్, వెళ్ళిపోయారు. మళ్ళీ ఏదో డేట్ ఇచ్చారు రమ్మని. ఈ రకంగా సాగిందండి. కానీ ఇన్ని రోజులు ఇంత ఎంకరేజ్ చేయటం అనేది ఆయన మామూలు విషయం కాదు నాకు తెలిసి. చాలా అంటే నాకు తెలియక నాగేశ్వరరావు అలా చాలామందితో లేరు. మరి నేను ఒక రకంగా అయింది సార్. ఒక ఫస్ట్ విఠలాచారి గారి సినిమా బీదల పాటలు ఏదో అది, ఆ నెక్స్ట్ ఇంకో సినిమా, ఇలాగా ఆయన ఏదో అనడం అంటే ఆయన చెప్తే ఒక వేషం ఇవ్వాలి, మంచి వేషం. అవన్నీ మద్రాసులోనే ఫిక్స్ అయిపోయి సార్ అన్నవాళ్ళు ఇద్దరు ముగ్గురు. ఒకసారి మాత్రం అది అన్నపూర్ణ వారిది విచిత్ర బంధం, అన్నపూర్ణ సంస్థ, ఆదుర్ సుబ్బారావు డైరెక్టర్. దానికి ఒక రెడ్డి గారు అసోసియేట్, మిస్టర్ రెడ్డి అన్నట్టు వచ్చారు. ఈ సో అండ్ సో ఏదైనా ఒక 2-3 సీన్ల వేషం అంటే సార్ నా సబ్జెక్ట్ వెళ్ళిపోయాను. ఆయన సార్ మీరు అని ఒక డేట్ చెప్పి 6:30కి వచ్చేయండి సారథి స్టూడియోకి అన్నారు. అలాగే అన్నాను. వెళ్ళి లాలాగూడలో ఉండేవాళ్ళని. లాలాగూడ అక్కడికి కొంచెం దూరం ఆ రోజుల్లో. అంటే నాలాంటి దూరం, బండి చేతిలో ఎంతసేపు బుర్ర వచ్చేస్తాం. ఆటోలు భరించే శక్తి కూడా అప్పుడు నాకు లేదు అనుకుంటా. మొత్తానికి ఎలాగో వచ్చానండి, ఎలా వచ్చానో గుర్తులేదు. ఓకే. వచ్చేసరికి ఆయన ఉన్నారు. ఎవరినైతే పరిచయం చేశారు మేకప్ రూమ్ తీసుకెళ్ళారు. మేకప్ అయిపోయింది, కోటు ఇటు వేశారు. ఏదో డబ్బున్నోడు వేషం అనుకున్నాను. అయింది. కారులో బయలుదేరాం షూటింగ్ స్పాట్కి. బేగంపేట ఎయిర్పోర్ట్లో షూటింగ్. నేను ఆ క్యూలో ఉంటాను. ఇది ఇస్తే మీకు వెయిటింగ్ నెంబర్ ఏదో ఇచ్చింది అమ్మాయి. పక్క వచ్చి ఏంట్రా అని వస్తుంటే ఎవరో పిలిచారు. ఆ లైన్లో ఉంది. నాగేశ్వరరావు కూడా లైన్లో ఉన్నారు. ఏంటి ఏదో విషయం ఏంటంటే ఏదో మా మామకు బాగోలేదు బాంబేలో, దానికోసం ఏంటి అలాగే అని ఆయన భుజం మీద చేసుకొని పక్కకి తీసుకెళ్ళి అంతే అదే నా వేషం. పోతే కథలో మలుపు తిప్పే వేషం అది. ఆయన టికెట్ నాకు ఇచ్చి పంపిస్తాడు. విమానం కూలిపోతుంది, ఆయన చచ్చిపోయాడు అనుకుంటారు. ఆ కథ ఏదో నడుస్తుంది, చచ్చింది నేను. ఆయన టికెట్ మీద వెళ్ళాను కదా, ఇంట్లో ఏమనుకుంటున్నారు అక్కడికి వెళ్ళాడు అని, చచ్చిపోయేది ఆ రకంగా. అది ఫస్ట్ సినిమా అండి. అక్కడి నుంచి